దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అలాగే క్రీస్తు ప్రభు ద్వారా ఆత్మతో సత్యంతో వచ్చిన ప్రతి ఒక్కరికి స్టీల్ ప్లాంట్లోని క్రీస్తు సంఘం తరపున వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. సౌండ్ తగ్గించిన జనవరిలో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. అంతేనండి. జనవరిలో ఏం చెప్పానండి గుర్తులేదు కదా. 6 నెలలు అయిపోయింది, ఏం గుర్తు వస్తుంది? అంతేనా? దేవుడు మనల్ని దృష్టిస్తున్నాడు అనే పాఠాన్ని నేర్చుకున్నాం. దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడు అనే పాఠాన్ని నేర్చుకున్నాం. దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా చూస్తాడనే పాఠాన్ని నేర్చుకున్నాం. అలాగే విశ్వాసులైన మనము ఈ దినం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఒక అద్భుతమైన సంగతిని నేర్చుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలని పరిశీలన చేద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు. 6వ అధ్యాయం 11-12. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలను కొట్టుకుంటువి. కాబట్టి ఈ పత్రిక పౌలు రాశాడు. ఈ పత్రిక ఎక్కడి నుండి రాశాడు? చెరసాల్లో ఉండి రాశాడు. ఎందుకు చెరసాల్లో ఉండబడ్డాడు అంటే, సువార్త చేస్తుండగా, క్రీస్తు ప్రభు గురించి సువార్త చేస్తుండగా సువార్త చేయొద్దని చెరసాల్లో వేస్తారు, జైల్లో వేస్తారమ్మా. జైల్లో ఉండి యవనస్తుడైన తిమోతికి ఉత్తరం రాస్తాడు. అప్పటికే చాలా సేవ చేశాడు ఆయన. అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టాడు. ఆ యవనస్తుడైన తిమోతికి కూడా ఒక చోట ఆయన సువార్తకుడుగా ఏర్పాటు చేశాడు. ఎఫెసీలో ఉన్న సంఘంలో సువార్తకుడు ఏర్పరిచాడు. అతనికి ఉత్తరాన్ని రాశాడు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో 2 భాగాల్లో మనం చూసినట్లయితే, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, అంటే పైన ఉన్న విషయాలు వదిలేయమన్నాడు. ఏంటా పైన ఉన్న విషయాలు అంటే, ధనాపేక్ష మానే అన్నాడు. డబ్బు గురించి సేవ చేయొద్దు అని చెప్పి, మరి ఏం సంపాదించుకోవాలా? డబ్బు సంపాదించవద్దు అని చెప్పాడు. అయితే ఏం సంపాదించాలా? నీతి, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకో అన్నాడు. అంటే ఎన్ని విషయాలు అంటే 6 విషయాలు చెప్పాడు. 6 విషయాలు. 1 నీతి, 2 భక్తి, 3 విశ్వాసం, 4 ప్రేమ, 5 ఓర్పు, 6 సాత్వికము సంపాదించుకో అన్నాడు. ఇవి డబ్బుల కంటే చాలా విలువైనది, గొప్పవి, శ్రేష్టమైనవి, అత్యధికమైనవి కనుక ఈ స్వభావ లక్షణాలు సంపాదించుకోమన్నాడు. అయితే వీటిని సంపాదించాలంటే వీటి కొరకు ఏం చేయాలా? కష్టపడాలా? ప్రయాసపడాలా? లేకపోతే ఇంకో మాట, ఇక్కడ బైబిల్ మాట, పోరాడు అన్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్యజీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలవబడితివి. కాబట్టి వాటిని సంపాదించుకొని నిత్యజీవం పొందుటకు పిలవబడ్డావు అని అపోస్తలుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి చెప్పాడు. అయ్యా, వెనకున్నోళ్ళకి నా మాటలు వినబడుతున్నాయా? ముందుకు వచ్చేస్తే మంచిదేమో. ఎక్కడో ఉన్నట్టుగా ఉన్నారు మీరు అందరూ. ముందుకు వచ్చాను, పర్లేదు. ఎండలు తగ్గాయి కదా, ఏం పర్లేదు.
చల్లగా ఉంది వాతావరణం, ఏం పర్లేదు ఏండి రండి. ఈ వాతావరణం చల్లగా ఉంది కాబట్టి కొంచెం దూరంగా ఉంటే ఏం పడుతుంది, ఎవరు మాట్లాడటంలే, నిద్ర పడుతుంది. దగ్గరుంటే నేను మాటికి లేపుతుంటాను, దూరం ఉంటే లేపలేను కదండి. కాబట్టి దగ్గరికి రండి. ఓకే, ఈ సమయంలో ఈ భాగానికి ఒక పేరు పెట్టుకుందాం. హెడ్డింగ్ అంటారు పేరు. ఈ భాగంకి ఈ 2 వచనాలకి ఒక పేరు పెట్టుకోవాలి. ఏంటో పేరు ఏంటంటే క్రైస్తవ పోరాటము. గతంలో మా సంఘంలో తెలియజేశాను, అలాగే అనకపిల్లి సంఘంలో చెప్పాను, అలాగే నక్కవానిపాలెం సంఘంలో కూడా చెప్పాను. ఇప్పుడు మీ సంఘంలో 6 నెలల తర్వాత వచ్చాను. మీరందరూ పోరాడాలనే విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి లోకంలో చాలా రకాలైన పోరాటాలు ఉన్నాయి కదా, చాలా రకాలైన పోరాటాలు ఉన్నాయి. శరీర సంబంధమైన పోరాటాలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, అవమానాలు, నిందలు, ఆర్థిక ఇబ్బంది, అదేందా వస్తాయా అంటే అనేకంగా పోరాడుతూనే ఉన్నాం. ప్రతి కుటుంబంలో చిన్నపిల్లలు అనారోగ్యం పాలవుతారు, మాటికి హాస్పిటల్కి వెళ్ళాలి కదమ్మా. పెద్దలు అనారోగ్యం పాలవుతాం, మాటికి ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టరు, ఆ డాక్టర్ కాకపోతే ఈ డాక్టరు, ఏం చేయాలా, తిరుగుతూనే ఉంటాం. డబ్బులు ఖర్చు అయిపోతుంటుంది. తర్వాత శరీరానికి కూడా విశ్రాంతి ఉంటుందమ్మా, శరీరానికి ఉండదు. కాబట్టి ఇలాగా అనేక రకాలైన పోరాటాలు పోరాడుతూనే ఉన్నాం. పిల్లలు చదువులో పోరాడుతున్నారు ఏంటి, బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఒత్తిడి చేస్తుంటారు కదా. వాళ్ళు కూడా ఉంటుంది మనసులో, నేను బాగా చదువుకోవాలని. వాటిలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, పోరాడుతున్నారా లేదా, పోరాడుతున్నారా. ఉద్యోగాల కొరకు పోరాడుతున్నారు. నా కొడుకు ఉద్యోగం రావాలి, కొడుకు ఉద్యోగం. ఒక తల్లి ఒక తండ్రి ఏం చేస్తాడు, పోరాడుతూనే ఉంటారు. ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు, అధికారుల దగ్గరికి వెళ్తారు, చుట్టూ తిరుగుతూనే ఉంటారు. నాకు ఇవ్వాలి అని పోరాటం కదా ఏమో కాదంటే చాలా పోరాటం. అడుగుతూనే ఉంటారు కదా. దేవుడు చెప్తున్నాడు యవనస్తుడైన తిమోతికి, ఆత్మ సంబంధాన్ని మంచి పోరాటం పోరాడు. ఆత్మీయులు మనం, దేవుని ఎరిగిన మనం, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించే, పాపములో ప్రాయశ్చిత్తం చేయబడి రక్షణ పొందిన మనము ఈ రక్షణ కాపాడుకోవాలా లేదా, కాపాడుకుంటామా. బట్టలు ఉన్నాయి, చిరిగిపోతాయా, నలిగిపోతాయా, వాటి కొరకు మలినం పట్టినప్పుడు శుభ్రంగా ఉతుక్కుంటామా, ప్రయాసపడతామా లేదా. శరీరం ప్రతిరోజు స్నానం చేస్తుంటామా లేదా, ప్రయాసపడుతున్నామా లేదా. అలాగే ప్రతి విషయంలో స్త్రీలు ఇంట్లో వంట చేయడానికి పోరాడుతుంటారు. ఎంత బాగా చేయాలా, మా ఆయనకి ఒప్పించాలా, మంచి కూర వండాలా, ఎలాగైనా సరే ఆయన దగ్గర గిఫ్ట్ కొట్టేయాలా అని ఏం చేస్తారు, ఇంట్లో చెమటలు ఎక్కిపోతుంటారు. ఈ మధ్యకాలంలో ఎండ తగ్గింది, ఆ ఎండగాను కారిపోతుంటుంది వంటింట్లో కదమ్మా. అది పోరాటమే. ఏంటి బాధ, రోజు వండుకుని తినడం లేక లేనిపోని పడాలి, కొత్తగా మనకు వచ్చాయి ఈ వంటలు మానేయండి అని చెప్పేసి ఫోన్ పట్టుకుని టకటక నొక్కేస్తుంటారు. 2 నిమిషాలు వచ్చేస్తాయి ఇంటి ముందుకి, ఎవరో కుర్రలు వచ్చేస్తాడు, ప్యాకెట్ ఇచ్చేస్తాడు. సులువు అయిపోయింది, పోరాటం తగ్గిపోయింది అనమాట. వంట పోరాటం తగ్గిపోయాయి. అవునే కదమ్మా. ఆర్డర్లు పెట్టేస్తున్నాం, ఎంతకని తింటాం ఇంట్లో అని కదా. బయట తెచ్చుకుంటుంటాం, జబ్బులు తెచ్చుకుంటున్నాం, వ్యాధులు తెచ్చుకుంటున్నాం, బాధలు తెచ్చుకుంటాం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తున్నాయేమో, అజీర్తి వచ్చేస్తుంది. రుచులకు అలవాటు పడిపోయి ఏం చేస్తున్నా, తినకూడని తిండి కూడా తినేస్తున్నాం కదా ఏమా. పిల్లలైతే బాగా ఇష్టపడేది ఏంటి, పిల్లలు మీకు బాగా ఇష్టపడేది ఏంటి, నూడిల్స్, బర్గర్స్ చక్కగా తినేస్తుంటారు కదా. ఇలాగా మనం చూస్తూ ఉన్నప్పుడు మన భౌతిక జీవితంలో అనేకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఉద్యోగం లేక అనేక బాధలు పడుతున్నాం. ఉద్యోగం ఉండి కూడా బాగా చేయలేదని ఆడు తిడుతుంటాడు. బాగా చేయడం లేదు, తీసేస్తాను నీకు ఉద్యోగం అంటున్నాడు. ఏంటో బాధ, బాగా చేసినా సరే తీసేస్తాను అంటున్నాడు. ఏంటి బాధ, ఎంత నమ్మకంగా చేస్తున్నానే, సమయానికి వెళ్తున్నానే, 5 నిమిషాలు లేట్ అయింది అనుకో రావద్దు అంటాడు. అలా కొంతమంది మానేసులు ఉన్నారు. రాదాను కానీ నీ మాట నేను
పడ్డం ఎందుకు, మానేస్తాను, నువ్వు ఇచ్చిన జీతం నాకెందుకు అని మానేసిన వాళ్ళు ఉన్నారు కదమ్మా. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మన పోరాటం ఏంటంటే వినాలనే పోరాటంతో ఉండకుండా నేను యుద్ధం చేయాలనే కళ్ళు మూసేస్తుంటారు. హాయిగా ఉంటుంది అనమాట కదా. కాబట్టి ఈ భాగానికి ఏం చేయాలంటే క్రైస్తవ పోరాటము లేకపోతే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అనే పాఠం మనం నేర్చుకున్నాం. అంశం పైన ఉంది, నేను పొట్టోడిని నాకు ఓకే ఇక్కడ రాస్తాను. క్రైస్తవ పోరాటం, భౌతికమైన పోరాటాలు అన్నీ విన్నాం. మరి క్రైస్తవ పోరాటంలో ఏం చేయాలి అనే విషయాన్ని ఆలోచిస్తే లోకంలో అనేక రకాలైన పోరాటాలు ఇప్పుడు మనం ఆలోచించాం. అయితే విశ్వాస సంబంధమైన పోరాటాన్ని చూద్దాం. మొట్టమొదట శరీరంతో పోరాడాలి. ఈ శరీరంతో మొట్టమొదట ఏం చేయాలా? శరీరంతో పోరాటం, శరీరంతో పోరాటం కదమ్మా. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జబ్బులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, మందులు వాడుతూనే ఉంటుంటాం కదా. ఇది కానీ ఆత్మ సంబంధంగా శరీరంతో ఎలా పోరాడాలి, ఆత్మ సంబంధంగా శరీరంతో ఎలా పోరాడాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే శరీరానికి బలహీనతలు, బాధలు వస్తాయి. శరీరానికి ఏమొస్తాయి? ఒకటి, శరీరం నాకు బలహీనతలు, లేకపోతే బాధలు, అనారోగ్యం వస్తుంటాయమ్మా, అనారోగ్యాలు వస్తుంటాయి. కాబట్టి బైబిల్ గ్రంథంలో వీటి గురించి ఒక మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 6వ అధ్యాయం 19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. కాబట్టి ఇక్కడ చాలండి. ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే మీ శరీర బలహీనతలను బట్టి మనుషరీతిగా మాట్లాడుతున్నాను అని పౌలు రోమాలో ఉన్న సంఘానికి ఉత్తరం రాశాడు. కాబట్టి మీకు శరీర బలహీనతలు ఉన్నాయి, దాన్ని బట్టి మీరు కృంగిపోతున్నారు, విశ్వాసంలో పెరగడం లేదు. కాబట్టి శరీర బలహీనత ఉన్నప్పుడు అమ్మా ఆదివారం వచ్చింది, ఆరాధన రావాలి, కానీ విపరీతం జ్వరం వచ్చింది అనుకుందాం, కుదిపేస్తుంది, చలి జ్వరం వచ్చేస్తుంది, రాగలమా? రాలేము కదా. కాబట్టి ఆత్మ ఏమైపోతుంది? ఒక పక్క వెళ్ళలేదు ఎలాగా శరీరం సహకరించడం లేదు. ఆరాధనకి వెళ్ళాలా అనిపిస్తుంటుంది కదా, కానీ శరీరం సహకరించడం. కాబట్టి ఈ శరీరంతో పోరాడడం అంటే ఎలాగా? ఇది దేవుని బిడ్డగా ఆయన ఆరాధించాలి, ఎలాగ వెళ్ళాలి అనే ఆలోచనలు కలుగుతాయి. కాబట్టి శరీర బలహీనతలు మనుషులకి విశ్వాసాన్ని దూరం చేస్తున్నాయి. ఉదాహరణకి మనం చూసినట్లయితే యోబుని గమనిద్దాం. యోబు విశ్వాసం గల వ్యక్తే, యోబు భక్తి గలవాడే, యోబు చెడుని విసర్జించేవాడే, యోబు యథార్థవంతుడే. యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 6వ వచనాన్ని చూసినట్లయితే యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 6వ వచనం. యోబు 2వ అధ్యాయం 6వ వచనం.
అందుకు యెహోవా, ఆ, అతడు నీ వశమున ఉన్నాడు, ఉమ్, అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. ఉమ్. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. కాబట్టి యోబుకేమందమ్మా? ఆయన ఏమైనా పాపం చేసి వచ్చిందా? ఏదైనా అబద్ధమాడి వచ్చిందా? లేదా మోసం చేయడానికి వచ్చిందా? ఎందుకు వచ్చిందంటే అపవాది చేత పీడించబడ్డానికి అపవాది అతన్ని శోధించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? సాతానుతో మాట్లాడుతున్నాడు. అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నెల్లెత్తి వరకు బాధగల కురుపులతో యోబునే మొత్తాను. అలాగనే యోబు దేవుని దూషించాడా? దేవుణ్ణి వదిలేశాడా? అమ్మా, దేవుని వదిలేశారా? ఎత్తరమ్మ కదా, వదిలేశాడా? అంత మాత్రం వదలలే. దేవుని వదలలే. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని వదలలే. తన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోగలిగాడు. ఎలా కాపాడగలిగాడు అనే విషయాన్ని చూస్తే 10వ వచనంలో తన భార్యతో మాట్లాడుతున్నాడు. అందుకు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుచున్నావే, మనము దేవుని వల్ల మేలు అనిపించుదామా, కీడును మనము అనువింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటలైనను పాపము చేయలేదు. కాబట్టి పాపము చేయకుండా ఉన్నాడు. అంటే అతను దేన్ని జయించాడట? దేనితో పోరాడుతున్నాడట? శరీరంతో పోరాడుతున్నాడు. శరీరంతో పోరాడి నాకెందుకు ఈ బాధలు వచ్చాయని దేవుణ్ణి దూషించలేదు. నాకెందుకు ఈ కష్టం వచ్చిందని దేవుణ్ణి తృణీకరించలేదు. ఏ పాపము చేయలేదంట. ఈ మాటలు ఉన్నాయి. ఏ పాపము చేయలేదు. భార్య దూషించినా సరే భార్యకు ఏమాత్రం తిట్టలే కదమ్మా. మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నామేటి? దేవుడి చేత మేలు పొందాం, కీడు కూడా తగను కదా అని ఆయన ఈ సంగతిలో ఏ విషయమందు యోబు నోటి మాటలో పాపము చేయలేదు అనే విషయాన్ని కనబడుతుంది. కాబట్టి శరీరం బలహీనతగా వచ్చినప్పుడు దేవునికి దూషించడం కానీ దేవునికి దూరం అయిపోవడం కానీ చేసామంటే మన దేనికి లోబడిపోయాం? శరీరానికి లోబడిపోయాం. అంటే శరీరంతో పోరాడలేకపోతున్నాం, శరీరంకి మనము లొంగిపోతున్నాం. కాబట్టి విశ్వాసులైన మనము శరీరాన్ని జయించాలి. కష్టాలు, ఇబ్బందులు, ఎరుకులు, వ్యాధులు వచ్చినా సరే దాని తగ్గ లోకంలో దేవుడు ఏర్పాటు చేశాడు. మంచి డాక్టర్లు ఏర్పాటు చేశాడు కదా, మంచి మందులు ఏర్పాటు చేశాడు. వాటిని తీసుకొని ఏం చేయాలా? దేవునికి దగ్గర అవ్వాలి తప్ప దేవునికి దూరము అవ్వకూడదు. చాలామంది దేవుని దూరం అయిపోతున్నారు కదా. కాబట్టి యోబు దేవుని దూరం అయిపోయాడా? కాబట్టి దేన్ని జయించాడు యోబు? శరీరాన్ని జయించాడు. ఇంకో మాట మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథంలో 20వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే ఒక నాయకుడు, యూదులకి రాజుగా ఉన్న వ్యక్తి ఏమయ్యాడు? వ్యాధి అయ్యాడు, బాధ అయ్యాడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే హిజ్కియా అనే రాజు ఉన్నాడు. ఆయన వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు. ఆయనకి దేవుడు యెషయా ద్వారా ఏం చేశాడు? పిలిచి నువ్వు మరణమైపోతాయి అని యెషయా గారి చేత వార్త పంపించాడు. ఆ దినములలో అమ్మా నువ్వు మరణమైపోతావని చెప్పగానే మనకు ఎలాగ అనిపిస్తుంది? చాలా బాగుంది. అని ఏం చేస్తాం అన్నీ వదిలేస్తాం. నేను చచ్చిపోతానేమో అనే భయం వచ్చేస్తుంది. అంటే మరణ భయం వచ్చేస్తుంది మనకి. మన విశ్వాసం సన్నగిల్లిపోద్ది. ఇక్కడ మరణ భయం. ఇక్కడ హిజ్కియాకి మరణం వస్తుందని చెప్పాడు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన వ్యాధి కలుగుగా ఆమోజు కుమారుడుకు ప్రవక్తనైన యెషయా అతని వద్దకు వచ్చి నువ్వు మరణమవుతున్నావు కనుక బ్రతకము కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు నువ్వు చచ్చిపోతావని. దేవుడు చెప్తే ఇంకెవరు కాపాడడానికి లేదు కదా. దేవుడు నువ్వు చచ్చిపోతాడని ఎవరో వచ్చి దేవుడి చేత చెప్పబడ్డది అనుకో,
అప్పుడు ఎలా ఉంటుంది అమ్మా, ఎలా ఉండదు? కాబట్టి శరీరంతో పోరాడవలసిన అవసరత ఎంతైనా ఆత్మ సంబంధమైన మనము మన ముందున్న వారిని చూసి విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. అదే విశ్వాస సంబంధమైన పోరాటం, క్రైస్తవ పోరాటం, మంచి పోరాటం పోరాడు అనే విషయాన్ని పౌలు తిమోతికి చెప్పిన మాట. కాబట్టి హిజ్కియా ఏమైపోయాడంటే ఆయన ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఏమండి, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అయితే వెంటనే అతడు చేసిన పని ఏంటి? అతడు తన 2వ వచనం ముఖము గోడతోటి తిప్పుకొని యెహోవా ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. చూసారండి, చచ్చిపోతానంటే ఎవరైనా ప్రార్థన చేస్తారా? చేయరు. లేదా వాళ్ళ బంధువులు ప్రార్థన చేయండి అని ఎవరినైనా అడుగుతారు, కానీ ఆ వ్యక్తి ప్రార్థన చేయడు. అంటే చచ్చిపోతాను ఇంకెందుకులే అని కదండి. కాబట్టి ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. యథార్థ హృదయాన్ని సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము ఎట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచ్చు యెహోవాను ప్రార్థించను. అమ్మా ఏడు చూడాలా. కాబట్టి యెహోవాకి ఎవరు ప్రార్థన చేశారమ్మా? హిజ్కియా అనే యూదులకి రాజు అయిన, ఇశ్రాయేలుకి రాజు అయిన అటువంటి రాజు ఏం చేశారు? రాజుకైనా నష్టం వస్తే ఎంతమంది ఉంటారు? రాజుకైనా కష్టం ఉంటే ఎంతమంది చుట్టూ ఉంటారు? ఎంతమంది డాక్టర్లు ఉంటారు? ఎంతమంది ప్రజలు ఉంటారు? ఎంతమంది ఏడుస్తారు? అమ్మా చూడాలి, ఇది నా వైపు చూడండి. కాబట్టి క్రైస్తవ పోరాటంలో మన శరీరము మన బలహీనపరిచే పరిస్థితిని అపవాది చేత, యోబుకి అపవాది చేత శరీరాన్ని మీద అనేకమైన కష్టాలు అర్పించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, యోబు ఎప్పుడు కూడా కదల్చబడ్డు, నా కుమారుడైనా నువ్వెన్ని ఇబ్బంది పెట్టినా ఆయన నన్ను వదలడం అనే నమ్మకంతోనే సాతానికి సెలవిచ్చాడు. సాతాన్ని నువ్వేవేడి చేసుకో అని. కాబట్టి మన మీద కూడా అనేకమైన పరిస్థితులు వస్తాయి, కానీ అవన్నీ మన మేలు కొరకే వస్తాయి. అవన్నీ మన మేలు కొరకే వస్తాయి. ఎందుకంటే మన పరిశుద్ధత కొరకు వస్తుంది. హెబ్రీ గ్రంథకర్త ఉత్తరం రాస్తూ హెబ్రీ పత్రిక అక్కడ చెప్తూ ఉన్నాడు, మన పరిశుద్ధతలో పాలువారు అవడానికే ఈ శ్రమలు, బాధలు, ఇబ్బందులు వస్తాయి. వీటి నుండి మనం ఏం చేయాలా? ధైర్యంగా ఉండాలి. మనం ఏం చేయాలా? 12వ అధ్యాయం తీయండి. 12వ అధ్యాయం అది మన మేలు కొరకే దేవుడు మన పరిశుద్ధత కొరకే చేస్తున్నాడంట. మన మేలు కొరకే. 10వ వచనం 12 మరి వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకు ఆయన శిక్షిస్తున్నాడు, ఆయన బాధలు పెడుతున్నాడంటే మనం పరిశుద్ధంగా ఉండడానికి. అలాగనే మనం నాశనం చేయడానికి కాదు, మనల్ని కష్టాలు పెట్టడానికి కాదు. యోబుకి కష్టాలు పెట్టడానికి, ఆ పౌలుకి అదే అపవాదికి సెలవిచ్చాడా? సెలవిచ్చాడు కదా. అపవాది ఏం చేసింది? ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది, అయినా వదిలేశాడా? వదలలేదు. ఆ తర్వాత యోబు ఎంతో అభివృద్ధి చెందాడు కదండి. అంటే సాతాన్ని జయించాడు, ఆయన సాతాన్ని జయించాడు. అందుకని అంటాడు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో ఓ మాట ఉంది. కాబట్టి మన శరీర బలహీనతలు వస్తున్నాయి, వాటి నుండి దూరం ఇవ్వకూడదు. ఆ శరీరాన్ని మనం జయించాలి. ఈ 8వ అధ్యాయం 35వ వచనం, 8వ అధ్యాయం 35. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనతను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. దేవుని నుండి బాధలన్నీ మనం ఎడబాపుతా అని రామాలో ఉన్న సంఘానికి ఉత్తరం రాశాడు. మీకేమి కష్టం వచ్చినా ఏం పర్లేదు, మీ మేలు కొరకే దేవుడు చేస్తున్నాడు. మీరు పరిశుద్ధత యందు పరిపూర్ణ కావాలి, మీరు విశ్వాసంలో బలవంతులు కావాలి. మీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు ఆయన. విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? పరీక్షిస్తున్నాడు. ఒక విషయాన్ని మనం తెలియకున్నట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక, అక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక
అగ్ని చేత పరీక్షించబడిన బంగారం గురించి మాట్లాడాడు. బంగారం గురించి మాట్లాడాడు. 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవచ్చున్న సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధి చేయబడుచున్నది కనుక దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగునుకో కారణమవును. కాబట్టి మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడేమో దేవుడు. కాబట్టి మన శరీర బలహీనతల వల్ల మనల్ని నాశనం చేయడు. శరీర బలహీనతల వల్ల మన కృంగదీయడు. శరీర బలహీనతల వల్ల మనమే కృంగిపోయే పరిస్థితి అవుతుంది. అమ్మా, శరీర బలహీనతల వల్ల మమ్మే ఏంటి ఈ బాధలన్నీ నాకేనా, ప్రభువు నమ్ముకోవడం వల్ల వచ్చిందా, విశ్వాసంలో బతకడం వల్ల వస్తుందా, అదే వదిలేస్తానులే అనే స్థాయికి వచ్చేకూడదు. ఇక్కడ శరీరాన్ని జయించాలి మనం. అంటే శరీరంతో పోరాడాలి. శరీరం కలిగిన బాధలన్నింటిలో విజయం సాధించాలి. ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు, మనతోనే ఉంటాడు. కాబట్టి బంగారాన్ని బాగు చేయాలంటే అమ్మా దాన్ని ఏం చేస్తారు? చాలా విలువైన బంగారమే కదా, నిప్పులో కాల్చి కాల్చి పుటం వేస్తారు. అది ఒక రూపం ధరించుకుంటుంది, అది మార్పు చెందుతుంది, అది మనం అందంగా అలంకరించడానికి బాగుంటుందా లేదా? అటువంటి బంగారానికే పరీక్ష ఇచ్చినప్పుడు నిన్ను నన్ను శోధనలో పడిన మనము, ఇబ్బందుల్లో పడిన మనం దేని కొరకు? మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి, మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. కాబట్టి అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షలకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి శరీర బలహీనతల వల్ల దేవునికి దూరం అవడానికి కాదు, మన వాటిని పోరాడాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు శరీరంతో పోరాడినట్టుగా చూస్తున్నాం. శరీరంతో అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? అపోస్తలుడైన పౌలు శరీరంతో పోరాడాడు. పౌలు శరీరంతో పోరాడాడు. పోరాటం చేశాడు. పోరాటము చేశాను. పోరాటం చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం, లేకపోతే 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. 23, వెరివారి వలె మాట్లాడుచున్నారు, మరి నేను వారు క్రీస్తు పరిచారకుల వెరివారి వలె మాట్లాడుతున్నారు, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును, మరి విశేషంగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుని, అపరిమితంగా దెబ్బలు తింటుని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటుని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుని, ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుని, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుని, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడుతుని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని, అనేక మార్లు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వల్ల ఆపదలోను, అన్ని జనుల వల్ల ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వల్ల ఆపదలో ఉంటే ఎంత ప్రయాసపడ్డాడో చూడండి. ఎన్ని ఆపదలు వచ్చాయి పౌలుకి. శరీరంతో పోరాడా? అమ్మా పోరాడాడండి పౌలు, పోరాడా? వెనకున్నాడు ఏదో క్యాజువల్గా ఒక మాట్లాడు, శరీరంతో పోరాడాడు ఆయన. ఎన్ని శ్రమలు వచ్చాయి ఆయనకి, ఏంటి యోబుకి ఎన్ని శ్రమలు వచ్చాయో చూసాం. కాబట్టి ఈయన కూడా అలాగే వచ్చాయి. కాబట్టి పౌలు తన శరీరంతో పోరాటం చేశాడు. కాబట్టి శరీరంతో అనేక శ్రమలు వచ్చాయి, పోరాడాడు. అలాగే ఆయన మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. పౌలు తన శరీరాన్ని నలుగొట్టుకొని లోపరుచుకున్నాడు. శరీరాన్ని ఏం చేశాడట? ఏదో గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడిని అయిపోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. ఆ శరీరాన్ని ఏం చేశాడట? నలుగొట్టుకొని
లోపరుచుకున్నాడట. శరీరాన్ని శరీరంను నలగొట్టుకోవడం అంటే ఏదో సుత్తి పట్టుకుని కొట్టుకోవడమా ఏమా? ఏంటి? లోపరుచుకున్నాడంట. లోపరుచుకున్నాను శరీరంతో లోపరుచుకున్నాడంట. అంటే నేను ఎంత ప్రకటిస్తున్నాను కదా, నేనే భ్రష్టుడిని అయిపోతానేమో, ఒకవేళ నేను జయించకపోతే ఇతరులు చెప్పి నేనే నాశనం అయిపోతానేమో అని ఏం చేస్తున్నాడు ఆయన? తన శరీరాన్ని ఏం చేస్తున్నాడు? నలగొట్టి కాబట్టి ఈ లోకంలో కొంతమంది శరీరాన్ని వ్యాయామం చేస్తారు కదా. అంటే బాక్సర్ అని బాడీ బిల్డర్ ఉంటాడా, ఆ బాడీ బిల్డర్ గట్టిగా బాక్సింగ్ చేయాలని, పెద్ద బరువులు ఎత్తాలని ఏం చేస్తాడు? సాధకం చేస్తాడు రోజును కదా. తన కండలు చూపిస్తూ ఉంటాడు తన శరీరాన్ని కదా. కాబట్టి మన ఆత్మ సంబంధాలైన మనము అవి కాదు. మన శ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి పౌలు నలుగొట్టుకుంటాడంట. అంటే తాను విశ్వాసములో పోరాడుతున్నాడు అనే విషయాన్ని కనబడుతుంది. మనం ఉదాహరణకి మాట్లాడినట్లయితే పాత నిబంధన కాలంలో ఒక ముగ్గురు వ్యక్తులు కనబడతారు. పాత నిబంధన కాలంలో ఎవరుంటారమ్మా? శద్రకు ఏం చేశాడు? మేషకు, శద్రకు, మేషకు, తర్వాత అబేద్నెగో వీళ్ళు ముగ్గురు ఏమయ్యారు? వీళ్ళు ముగ్గురు దేని కొరకు నిలబడ్డారు ఏమ్మా? వీళ్ళు ఎక్కడ వేయబడ్డారు? దేవుని కొరకు. ఎక్కడ వేయబడ్డారు? ఎవరు వినబడ్డం లేదు నాకు. అగ్నిగుండంలో పడేశారు. ఏం శరీరం లక్ష్య పెట్టారా? మేము కాలిపోతామేమో, చచ్చిపోతానేమో, అమ్మో నాకు మంటలంటే చాలా భయం కదమ్మా, పొక్కిపోతా. మన స్టీల్ ప్లాంట్లో మంటల్లో కాలిపోయారు. ఎలాగా ఏంటి? అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లో కోల్పోయారా అమ్మా? కాబట్టి ఇక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగోలు వారి యొక్క శరీరాన్ని లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టారా? వారు అంటున్నారు, దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా సరే మేము కాలిపోవడానికి సిద్ధమే, మా దేవుడు సమర్థుడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము ఆలోచించినట్లయితే వారు గొప్ప మాటలు చెప్తున్నాడు. వారు ఏమాత్రం శరీరాన్ని లక్ష్య పెట్టలేదు. ప్రియమైన వారలారా, మనము శరీరానికి చిన్న బాధ కలిగితే, నొప్పి కలిగితే అమ్మో ఏడు చేస్తుంటాం కదా. చిన్న దారంటూ వస్తుంటే కాలికి ముళ్ళు గుచ్చుకుంది ఏంటి, ఆడపిండి అయిపోతాం. కాలు అమ్మో కాలు రక్తం వచ్చేస్తుంది. సిలిపెంక గుచ్చుకుంది అమ్మా, ఏమ్మా వస్తుంటే గుచ్చుకుంటే రక్తం కారిపోతుంది. ఏం ప్రార్థనకి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి పారిపోదాం. నిజమే, వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. దేవుడి దగ్గర రావడానికి మన డాక్టర్ గారు అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన ఎలాగైనా బ్యాండేజ్ కట్టేస్తాడు. కానీ ఇక్కడ రావడానికి ఒప్పుకోము కదా, భయమా. కానీ శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమయ్యారు? వారి శరీరాన్ని లక్ష్య పెట్టలేదు. మా దేవుడు సమర్థుడు, మమ్మల్ని ఆయన రక్షించిపోయినా సరే ఈ అగ్నిగుండంలో పడిపోతాం, మాకేం భయం లేదు. 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడుము గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును ఉండకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అదనమాట. ఆ రాజుగారికి మహా కోపం వచ్చింది. మంట ఎక్కువ చేయండి రా, ఇది నా మాట ఉండడం లేదు, ఎలాగైనా వేసేద్దాం. చంద్రబాబు గారు రేటు చేశారు. మనము అమ్మో నాయన పెద్ద మాటలో పారిపోతాం. శరీరాన్ని ఎంత సుకుమారంగా ఉంచుకుంటాం కదమ్మా. స్త్రీలైతే మరీ ఎక్కువ కుసుమారంగా ఉంచేట బాడీ, ఎండ తగలనివ్వరు,
రెండు చినుకులు పడితే చాలు అమ్మో జలుబు వచ్చింది తుమ్మితే ఏ చేత అంటే శరీరం అలా తయారు చేసుకున్నాం. మన విశ్వాసము ఎలాగా మన శరీరాన్ని జయించాలి. ఏదో నాకు అస్సలు పడదమ్మా, ఎక్కడైనా చిన్న నీళ్ళు తాగేదనుకో జలుబు చేసేస్తుంది, బాడీకి జలుబు చేసి పడక అంతేనా. అంటే మన శరీరాన్ని ఏం చేస్తాం, చాలా సుకుమారంగా చాలా సుఖంగా తయారు చేసుకున్నాం. అంతేనండి ప్రభాకర్ గారు, అంతేనా? మరి అలా విశ్వాస జీవితంలో మన శరీరంతో మనం పోరాడకపోతే మన విశ్వాసాన్ని కాపాడుకోగలమా? కాపాడుకోలేం. చెడ్డకు మేసేకు అబద్ధంకోలే ఎంత సవాలు చేశారు చూడండి. అగ్నిగుండంలో పడేసినా పర్లేదు, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. లేదా సావుకనే సిద్ధం. అంత ధైర్యం ఉందా? మీ దేవతలకు మేము నమస్కారం చేయము, నువ్వు పెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయము. కాబట్టి ప్రియుల వాళ్ళని ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మనకే అలాంటి పరిస్థితి వచ్చింది అనుకో, ఏం చేద్దాం? లేకపోతే బతికుండి బాలిసాగానే తినొచ్చు, కానీ ఓ నమస్కారం పెట్టేద్దరా బాబు వీళ్ళైన అని పెట్టేదరా లేదా? పెట్టేదరండి, పెట్టేదరా? నీకు రేషన్ కార్డు కట్ చేసేస్తాం రా బాబు, నువ్వు నమస్కారం చేయబోదు. ఏం చేస్తారా బాబు, రేషన్ కార్డు ఉండాలి, కావాలని నమస్కారం చేస్తానులే అంటామా? కానీ శత్రుకు బేసెక్ అభ్యర్థింగోలు ఏం చేశారు? తన శరీరాన్ని లెక్క చేయలేదు, అగ్ని గుండమైన భయపడలేదు. రాజు పెద్దవాడు, రాజు మాట అంటే శాసనము, రాజు ఏం చెప్తాడు చేయవలసిందే. రాజుకు కూడా భయపడలేదు. నేను సృష్టించిన దేవదేవునికే భయపడతాం. ఆయన మమ్మల్ని రక్షిస్తే రక్షిస్తాడు, రక్షించిపోయినా సరే మేము రెడీ. కాబట్టి మనం క్రైస్తవ పోరాటంలో శరీరంతో పోరాడుతున్నామా? శరీర బలహీనతలు కుంగిపోతున్నాం, బాధలకి అనారోగ్యం కుంగిపోతున్నాం. కాబట్టి పౌలు అంటాడు, నేను శరీరంతో అనేక బాధలు శ్రమ పడ్డాను చూడండి. ఒకవేళ నేను భ్రష్టునైపోతానేమో, నన్ను నేను నలుగుట్టుకుపోతే నేను లోపరుచుకుంటున్నాను. కాబట్టి చెడ్డకు మేసకు అబద్ధంకోలు ఏం చేశారు? స్థిరంగా నిలబడ్డారు. స్థిరంగా ஒரு బాబు పక్కన వాళ్ళు చెప్పుంటారు, ஒரு బాబు ఫోన్ ఏముంది నమస్కారం పెట్టేంత బాబు చచ్చిపోతారు అని పక్కన ఉన్నాడు ఎవడైనా చెప్పుంటారు. చెప్తారండి, ఏముంది నమస్కారం కదా పెట్టే అగ్నిగుండలు పడిపోతారా బాబు అని చెప్పుంటారు. పోతే శరీరాన్ని లెక్క చేయలేదు. ఈరోజు మనకేదైనా ఎవరైనా వచ్చి లాఠీ కర్రతో కొట్టాడని ఇక్కడ ఏంటంటే ప్రార్థనలు అంటే పారిపోతారు, ఇక్కడ వదిలేసి ఏంటి ఇక్కడ ప్రార్థనలా దేవుడు లాఠీ కర్రతో కొట్టాడనుకో, కర్ర చాలా బాగా తగులుతుంది. ఒక్క దెబ్బ తగిలితే చాలు అంతే పడిపోతాం మనం, అంత గట్టికి కొడతారు అంతే. ఏమ్మా అర్థమైందా? కాబట్టి అనేక సంఘాల్లో ఆ హైందవులు వచ్చి ఆ కంప్లైంట్లు ఇచ్చి ఏదో హడావుడి చేస్తుంటే చాలామంది పారిపోయినట్టుగా మన వీడియోలు చూస్తూ ఉంటాం. కొంతమంది నిలబడి ఉన్నారు అండి. కానీ మనకు ఆ పరిస్థితి వస్తే దేవుడి దయ వల్ల మనకు ఆ పరిస్థితి రాలే కదా. కాబట్టి మనం దేంతో పోరాడాలి? శరీరంతో పోరాడాలి. కుసుమారంగా సుఖంగా అన్నిటికీ నీళ్ళు తాగితే జలుబు వచ్చేస్తుంది, చినుకులు పడితే జలుబు వస్తుంది. అమ్మో నేను ఎండ కాయలేను, నేను రాలేనమ్మా బోల్డ్ ఎండ ఆరాధన పోతే పోయింది, కానీ ఎండలో తిరగను. చాలామంది అమ్మ అడుగు తీసి బయటికి వెళ్ళమంటే పడిపోతావు, మూర్చొచ్చి పడిపోతావమ్మా ఎల్లకాని అంటారు. కానీ ఎండాకాలంలో కూడా ఏది వచ్చినా సరే మన శరీరాన్ని జయించాలి. అది క్రైస్తవ యొక్క పోరాటం, క్రైస్తవ యొక్క పోరాటం. కాబట్టి ప్రియని వాళ్ళరా, శద్రకు మేషకు అబేద్నెగోలు రాజు ఏమాత్రం కూడా దానికి ఏమంటారంటే, మీకు మేము సమాధానానికి మేము చింతించము, మాకేం చింత లేదు, మా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి వారు నిలబడ్డారు. కాబట్టి మన ప్రభుని యేసుక్రీస్తు శ్రమలు వచ్చాయమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమలు వచ్చాయా? వచ్చాయి. మన ప్రభుని యేసుక్రీస్తు కూడా శరీరంతో పోరాడాడమ్మా. సాతాను వచ్చింది, ఏం చేయరా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఇగో నీకు ఆకలేస్తుంది కదా, 40 రోజులు
ఆహారం తినలేదు, నీళ్ళు తాగలేదు, నిద్రపోలేదు. యోహాను దగ్గర బాప్తిసం పొందిన తర్వాత కొండ మీదకి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. సాతాను వచ్చింది. చూడండి, ఆకలి అయితే ఎవరైనా తట్టుకోలేం కదా. మళ్ళీ మాడిపోతున్నాం అనుకో, ఎవరో వచ్చి ఆకలి ఆ గుడి దగ్గర పలహారం తెచ్చి ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం? అవురు తినేస్తాం కదా. తినేస్తామా? ఎందుకు? ఆకలి. ఈ బాధలన్నీ దేనికి? ఈ ఉద్యోగాలన్నీ దేనికి? ఈ కష్టాలన్నీ దేనికి? ఈ లోకంలో జీవిస్తున్న మనకి దేని కొరకు బతుకుతున్నాం? ఆ భోజనం లేకపోతే ఇబ్బందా? గ్రేసమ్మ గారు, ఇబ్బందినా? లేకపోతే లేదండి భోజనం లేకుండా ఉంటానండి అనేవాళ్ళు ఉన్నారా? చేతులెత్తండి. భోజనం లేకుండా 2 రోజులు ఉండగలరా? ఎవరు మాట్లాడడం లేదు. ఆనంద్ గారు, 2 రోజులు ఎందుకో పూట ఉండలేము. అలాంటి యేసుప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళని రొట్టిగా చదవండి ఒకసారి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడ్డానికి ఆత్మ వలన అరణ్యంలో కొనుక్కోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట 40 దినాలు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేయు. ఓ పక్క పౌరుషం రేపుతున్నాడు, ఓ పక్క ఆకలి. నువ్వు చేయలేవా? నువ్వు చూడు, నీ చేత కాదు అన్నట్టుగా ఉంది కదా. ఎవరైనా దెబ్బలాడుతూ నువ్వు కొట్టలేవు, నువ్వు కొట్టగలవా అన్నాడు అనుకో, నీకు కొట్టలేనా? కొట్టను అటు కదా. యేసుప్రభుని నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసి నీ ఆకలి తీర్చుకో. కాబట్టి ఆహారం అనేది చాలా ముఖ్యమైనది కదా. ఆహారం లేకుండా మనం బ్రతకలేం, ఆహారం లేకుండా మనం చలించలేం, ఆహారం లేకుండా మనం నిద్ర రాదు, ఆహారం లేకుండా మనం నడలేం. ఈ ఆహారం వచ్చి 1,000,000 విద్యలు కూటి కొరక అంటారు కదా. అలాంటిది యేసుప్రభు దగ్గరికి వచ్చి, అప్పుడు యేసుప్రభు ఇచ్చిన సమాధానం ఏంటమ్మా? ఎవరు మాట్లాడడం లేదు. అందుకు నేను మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి ప్రతి మాట వల్ల ఏం చేస్తాడు? దేవుడు సెలవైతే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా ఆయన పిలుపు వెళ్ళిపోవలసిందే. అరే బాగానే ఉన్నాడు రా బాబు, నిన్న నాతో మాట్లాడాడు, ఇలా తిరిగాడు రా, చక్కగా ఉన్నాడు రా, అదే అయినా అంటవా లేదా? అది కూర్చొని ఆటకు వచ్చి అలా కూర్చుని పడి వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి దేవుడి సెలవైతే ఎవరైనా వెళ్ళక తప్పదు. కానీ ఏమంటాడు ఇక్కడ? దేవుడు సెలవు లేనిది ఆహారం తినడం వల్ల ఎవరు బతకరు. ఆహారం వల్ల ఎవరు బతికిపోతారు అనుకుని నువ్వు అనుకుంటున్నావా? కాదు. దేవుడు సెలవు లేకుండా దేవుడి మాటతోనే ఎవరైనా బ్రతకాలి. అదేనండి అర్జునరావు గారు, దేవుడి మాట. అందుకని అంటాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల మనుషుడు జీవిస్తాడు. ఆయన జీవం ఇస్తున్నాడు, ఆయనే ప్రాణాన్ని ఇస్తున్నాడు, ఆయనే బ్రతుకునిస్తున్నాడు, ఆయనే ఊపిరిస్తున్నాడు, ఆయనే గాలి ఇస్తున్నాడు, ఆయనే నీళ్ళు ఇస్తున్నాడు. ఆయన లేకుండా మేము బతకలేం అన్నట్టుగా సాతానికి గట్టి జవాబు చెప్పాడా? నిజమే, నేను 40 రోజులు ఆకలితో ఉన్నాను. సరేలే, నువ్వు చెప్పినట్టుగా రాళ్ళతో రొట్టెలు చేయగలడా? లేదా? చేయగలడు. కానీ సాతాను మాట వినకూడదు. రెండోది ఏంటంటే, దేవుని నోటి నుండి వచ్చిన మాటని మనుషుడు జీవిస్తాడనే సంగతి సాతానికి జవాబు ఇచ్చాడు. అక్కడ ఏమాత్రం లొంగిపోలేదు. ఆకలికి తట్టుకొని పరిస్థితి యేసుప్రభు వారు శరీరంతో ఏం చేశాడు? పోరాడా లేదా? పోరాడా? 9వ వచనం, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా. కాబట్టి అధికారం, నువ్వు నమస్కారం చేస్తే ఈ దేశం అంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వు రాజు అయిపోతాం. దేవాది దేవుడికి సృష్టించిన సృష్టికర్తకే సాతాను శోధిస్తుంది కదా. కానీ పడిపోయాడా? నువ్వు సృష్టించిన దేవునికి నీ ప్రభువుకే మొక్కాలి. వానితో సాతానా ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవించు. నీ దేవునికే మొక్కాలి. కాబట్టి ఇక ఎవరికే నువ్వు ఎలాంటి అధికారం ఇచ్చినా అర్థమైందంట. ఉద్యోగాలు చేస్తున్నాం అనుకో, మనం ఉద్యోగాల్లో అమ్మా నీవు పని చేస్తే నీకు ప్రమోషన్ ఇచ్చేస్తున్నా అంటే ఏం చేస్తారు? ప్రమోషన్ దొరుకుతుంది కాబట్టి ఏం చేస్తాం? అమ్మ ఈ చిన్న పనే కదా చేసేద్దాం అనుకుంటాం కదా. అనుకుంటారు ఉద్యోగస్తులు అలాగే చేస్తారమ్మా.
ఓ పక్క లంచాలు తీసుకుంటుంటారు, ఓ పక్క లొంగిపోతుంటారు. ఇవన్నీ ఏంటివి? కాబట్టి యేసుప్రభు కూడా శరీరంతో పోరాడనే లేదండి. వెనకున్నాడు యేసుప్రభు శరీరంతో పోరాడలేదా? పోరాడాడా? ఇంకా మనం చెప్పుకోవాలంటే సిలువు దగ్గరికి వెళ్ళిపోండి. సిలువు దగ్గర, ఆ సిలువు దగ్గరికి వెళ్తే చేతుల మీద మేకలతో కొడుతుంటే ఎలా ఉండదు? రక్తం చెల్లుమని చిందిస్తూ ఉంది కదా. అటువంటి అప్పుడు కూడా ఆయన ఏమాత్రం ఏం చేస్తున్నాడు? వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అని వారి గురించి, కొరడాలతో కొట్టిన వారి గురించి, ముఖం మీద ఉమ్మేసిన వారి గురించి, ఎగతాళి చేసిన వారి గురించి, తల మీద గుడ్డేసి ఎవరు కొట్టారా అని చెప్పింది గురించి, ఇది మత్తయి సువార్త 26 అధ్యాయం 27 అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆయన పెట్టిన హింసలన్నీ తట్టుకున్నాడు. ఆయన శరీరానికి కలిగిన బాధలు, గాయాలన్నీ తట్టుకున్నాడు. ఎవరి కొరకు? మనందరి కొరకు. మరి విశ్వాసంలో బతుకుతున్న మనకి చిన్న ముళ్ళు తగిలితే, చిన్న గాయం తగిలితే ఏమీ కాదు. ఎవరో ఒక చిన్న మాట అన్నారు అనుకో, ఈ వారం అంతా అదే రీలు. నాకు అలా అన్నారు, ఎలా అన్నారు, అలాగన్నారు, ఎలాగన్నారు, చూడమ్మా నేనేమీ చేశానా, నాకు ఎలాగంటుంది, అలాగన్నాడు నీ వారం అంతా రీలు కదండి. అలానే కదా, అదేంటండి అలా బాధపడిపోతారంటే, అదిగో నాకు ఇలా నిందేశారు, అలా నిందేశారు అంటామా? కాబట్టి క్రైస్తవ పోరాటంలో శరీరము బాగా మనకి అడ్డుగా ఉంది. ఈ శరీరం అడ్డుగా ఉంది, దేనికి జయించలేకపోతున్నాం. కాబట్టి శరీరాన్ని జయించాలి, శరీరంతో పోరాడాలి, శరీరం కలిగిన బాధలతో పోరాడాలి అందుకనే ఒక ఆయన పాట రాశాడు, శ్రమలు సహించే మనసివ్వు, అది కృపగా తలంచే హృదయమో ఆనందం. ఎవరు పాడడం లేదంటే, ఆనందముగా సంతోషముగా నిన్నే ప్రార్థించే మనసివ్వు, నిన్నే ప్రార్థించే మనసివ్వు, శ్రమలు సహించే మనసివ్వు, అది కృపగా తలంచే హృదయ. శ్రమలు వస్తే వాటిని సహించుకునే గుణం దయచేయమని ప్రార్థన చేయాలి. కానీ దేవునికి దూరం అయిపోతాం, దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం, విశ్వాసాన్ని విడిచిపెట్టే చాలామంది అలాగే వదిలేసి సంఘాలు రావడం మానేశారు కదండి. ఎంతమంది ఉన్నారు? వద్దండి మాకు ప్రార్థన ఉంటే మాకు ఏంటి ఈ బాధలు, ఆయన నమ్మడం వల్లే మాకు వచ్చింది ఈ బాధలు కదా, అంతేనా? చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయన నమ్మడం వల్లే వచ్చిందని మళ్ళీ ఏం చేశారు? బొట్లు బోనాలు పెట్టుకుని రాడలు. మగవాళ్ళు అయితే తాయెత్తులు కట్టేసుకున్నారు. తాయెత్తులు కట్టిన వాళ్ళు ఉన్నారా? మెడలో తాయెత్తులు ఉన్నాయా? ఎక్కడ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారు, తాయెత్తులు కట్టేస్తున్నారు బయటికి వెళ్ళి. ఏంటది? ఎంత అసహ్యకరమైన సంగతి. అంటే మన దేవుడు బలహీనుడు అనమాట, మన దేవుడు ఏం చేయలేడు అనమాట, మన దేవుడు మన తోడు లేడనమాట, మన దేవుడు నమ్మడం లేదనమాట, పేరుకి మాత్రమే తాయెత్తులు కట్టేస్తారు. ఘోరది ఘోరం కదా. క్రైస్తవులు ఏంటి తాయెత్తులు కట్టుకుంటున్నారు, మళ్ళీ ఎవరికి తెలియకుండా నడుము కట్టేస్తున్నారు, చొక్కా చీరలన్నీ కప్పేస్తారు. ఎక్కడైతే కనబడిపోద్దని ఇక్కడ, ఈ చేయికి కట్టుకుంటే కనబడిపోతుందని ఇక్కడ నడుము కట్టేస్తున్నారు. కట్టేస్తున్నామా? ఏమీ లేదు, మన చిన్నపిల్లకి ఏదో వాళ్తుందని ఏదో మూట కట్టేసి మొలతాడికి కడతారు. కట్టారమ్మా చిన్నప్పుడు? కట్టారా ఎవరైనా? కట్టారు. ఇప్పుడు కట్టలేదు అసలు. వరలక్ష్మి గారు అంట మేము పిల్లలకి కట్టారు. ఇదిగో ఏటమ్మా అది బ్యాండ్? ఫ్రెండ్షిప్ బ్యాండా? దెయ్యం పోతుందిలే బ్రాండ్కి. శరీరంలో ఏమో అలా కుసుమారంగా తయారు చేసుకున్నాం, కుసుమారంగా సుకుమారంగా, చాలా స్మూత్గా, చాలా నిర్మలం, కోమలంగా తయారు చేస్తాం మన శరీరాన్ని. కాబట్టి శరీరాన్ని జయించాల అవసరం ఉందా లేదా? ఎవరు మాట్లాడటంలే, శరీరాన్ని జయించాం. ప్రభువైన యేసుక్రీస్తు శరీరాన్ని జయించాడు. ప్రభువైన యేసుక్రీస్తు కొరడాలతో కొట్టబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు బల్లెంతో పడబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు ముఖములో ఉమ్మేశారు. 27 అధ్యాయం చదవండి, కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఆయనకి పడ్డ వేదన అంటే శరీరాన్ని లెక్క పెట్టలేదు ఆయన.
ఆ శరీరం అందుకోసం ధరించుకున్నాడు. ఈ బాధలన్నీ తట్టుకోవడానికి ధరించుకున్నాడు ఆయన. కాబట్టి రెండో విషయాన్ని చూస్తే పాపముతో పోరాడాలి. ఏం చేయాలి? పాపముతో పోరాటం చేయాలి. పాపముతో పోరాటం అంటే అపవాదితో పోరాటం అంటే సాతానుతో పోరాటం. సాతాను పాపం చేయిస్తుంది కదా, అందుకు పాపంతో పోరాడడం అని మాట రాశాడు. సాతాను జయించాల. సాతాను జయించామా? జయించారా? సాతాను జయించుడు పక్కనే ఉంటాడు. ఏమా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ మీ పక్కనే ఉంటాడు. ఎవరిని మిగుతున్నా ఎవరు కొంచెం కుణుకుబాటు పడితే చాలు మరికొంచెం పడుకో అనిపిస్తుంది అనమాట సాతాను. అండి అర్థమైందా? కొంచెం ఇలా కళ్ళు మూసామనుకో ఎంత హాయిగా ఉంటుందో. అమ్మయ్యా రంగయ్య గారు అలాగ అరుస్తూనే ఉంటారు, హాయి పడుకుంటున్నారు కదా. అంత సాతాను మెల్లగా ఏం చేస్తుంది? నిద్రపుచ్చుతుంది అనమాట. సాతాను నిద్రపుచ్చుతుంది. ఆ సాతాన్ని జయించాలి. ఒకసారి చదువుదాం మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఆయన గర్జన సింహం వలె, అలాగని మన దగ్గరికి రాడు కానీ నెమ్మదిగా మన దగ్గరికి వస్తాడు. గర్జన సింహం వలె ఎవరిని మింగుతున్నా అని ఏం చేస్తున్నాడు? తిరుగులాడుతూ ఉంటారు. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అని అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడ కూడా నెమ్మదిగా ఎవరు బలహీనంగా ఉన్నారా చూస్తుంటాడు. అమ్మయ్యా ఈ మీద వాలితే బాగుంటుంది, నాకు హాయిగా ఉంటుంది అమ్మా. కాబట్టి మన శరీర బలహీనతలు బట్టి అపవాది ఏం చేస్తుంది? కాబట్టి మన చేత పాపము చేయిస్తుంది. మన చేత ఏం చేస్తుంది? పాపము. కాబట్టి అటువంటి పాపాన్ని ఏం చేయాలా? ఏలనివ్వకుండా చేయాలి. పాపం మనలో ఏల లేకుండా చేయాలి. ఒకటి రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం. పాపముని ఏలనివ్వకుండా చేయాలి మనం. పాపము కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. కాబట్టి ఏం చేయాలా? పాపముని ఏలనివ్వకూడదు. అంటే ఒక అబద్ధం ఆడామనుకో, ఒక ఉదాహరణకి ఒక అబద్ధం ఆడామనుకో, అది అలా కంటిన్యూగా అబద్ధాలు ఆడుతూ జీవించకూడదు. అబద్ధాలు ఆడుతూ నేనేం అబద్ధం ఆడలేదమ్మా, నిజమే చెప్తున్నాను అంటుంటారు కదా, కానీ అది పచ్చి అబద్ధం అది. కాబట్టి ఒకవేళ పొరపాటున ఏదైనా అబద్ధం ఆడితే పశ్చాత్తాపడి ఇక నేను అబద్ధం ఆడను, చివరికి నా ప్రాణానికి ఆయన వచ్చినా సరే అబద్ధం ఆడను, చివరికి నా డబ్బులు పోయినా అబద్ధం ఆడను, చివరికి నా ఇల్లు ఎవరైనా లాక్కుపోయినా అబద్ధం ఆడను, చివరికి నా శరీరంలో గాయాలు పడినా అబద్ధం ఆడకూడదు. పొరపాటున అబద్ధాలు ఆడుతాం మనం, కానీ వాటిని విడిచిపెట్టాలి. ఆ అబద్ధం కంటిన్యూగా మనలో బతకూడదు. ఆ అబద్ధం మన మీద అధికారి అయిపోకూడదు. ఆ అబద్ధం మన మీద ఆఫీసర్ అయిపోకూడదు. ఆఫీసర్ చెప్పినట్టుగా మన ఉద్యోగాలు చేస్తుండే కదా, అలాగే ఈ అబద్ధం మనల్ని ఏళ్తుంటుంది. కాబట్టి పాపాన్ని ఏలనివ్వకూడదు. అప్పుడు పాపానితో పోరాడినట్టుగా ఉంటుంది, ఇక పాపం నా దగ్గరికి రాకుండా ఉంటుంది. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త ఓ మాట చెప్పాడు. 12వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక అంటే రక్తము కారినంత వరకు పోరాడాలి పాపముతో. రక్తము కారినంత వరకు పోరాడాలి. మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారినంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. అంతగా పోరాడాలి. రక్తం కారినంతకు పోరాడాలి. పాపంతో పోరాడడం అంటే యుద్ధం చేయాలి. ఏం చేయాలా? యుద్ధము చేయాలి. శత్రుఘ్న మేషకులు ఏం చేశారమ్మా? ప్రాణం పోయినంత వరకు పోరాడాలి. అలాగే పోరాడాలి. అందుకనే అక్కడ మీరు రక్తం కారినంత వరకు మీరు పోరాడలేదు అంటాడు. పోరాడలేదు ఎందుకంటే ఆ పాపం ఎలాంటిదంట?
సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. సులువుగా హెబ్రీ పత్రిక 12:2 ఈ పాపం అంట సులువుగా తేలిగ్గా సులువుగా. ఇంత గొప్ప సాక్ష్యము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. సులువుగా చిక్కులు పెట్టి పాపం సులువుగా తేలిగ్గా పాపం చేస్తుంది కదా, వాటిని విడిచిపెట్టాలి. వాటిని ఏం చేయాలా? విడిచిపెట్టుము. చిన్న చిన్న పాపాలే. ఏమాత్రం దానికి ఏముందమ్మా, అబ్బాబ్బే అందరూ అలాగే ఉంటారేటి, నేను మాత్రం కదా, అలాగా అర్థందా? ఇలా సులువుగా చిక్కులో పడేస్తుంది అనమాట అపవాది. కాబట్టి అటువంటి అపవాదికి మనం ఏం చేయాలా? జయించాలా వద్దా? తేలిగ్గా చిన్న చిన్న మాటలతోటే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేసే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా? ఎవరితో పోరాడాలి? అపవాదితో పోరాడాలి. లేకపోతే మనతో పాపము చేయించే అపవాది అంటే మనం చేసే పాపాలతోనే పోరాడాలి. ఇక నేను పాపం విషయమో చచ్చిపోయాను అనుకోవాలి. పాప విషయం ఏమైపోయినా, ఎవరైనా అబద్ధం ఆడారనుకో, నేను ఆడలేను, చచ్చిపోయాను. ఎవరైనా వచ్చి అమ్మ ఈ చిన్న అబద్ధం ఆడితే 1,00,000 ఇచ్చేస్తాను అంటారు. నాకు వద్దు 1,00,000, నేను చచ్చిపోయాను అనాల కదా. అది పాపంతో పోరాడడం. అంతేగాని మనం ఏం చేస్తాం? 1,00,000 అంటే ఎవరికైనా ఆశే కదా, పర్లేదులేండి ఎవరు చూడలేదు కదా మళ్ళీ అని వెంటనే ఆ 1,00,000 జోలు పెట్టేసుకుని వాళ్ళు అనవలసిన నేనేస్తారు కదా. ఏం లేదండి, కోర్టులో లాయర్లు ఎత్తుక్కుంటారు అబద్ధ సాక్షులు మనుషులకి. వాళ్ళకి అక్కడే డ్యూటీ. ఆ చెట్ల కింద తిరుగుతుంటారు. ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా ఎవరే నువ్వు ఇలాంటి మాటలు చెప్పగలవంటే చెప్తాను సార్ అంటారు. అప్పుడు ఆయన ఫోన్లో నిలబెట్టి బ్రహ్మాండంగా యాక్షన్ చేసేస్తాడు. ఆ దిగిపోయినంటే లాయర్ గారు డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు కదా. అది అలవాటు అయిపోయింది వాడికి, అబద్ధ సాక్షులు. అందుకనే హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో ఆయన ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ హోషేయ 4వ అధ్యాయం 1వ వచనం ఉంది. హోషేయ 4వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. హోషేయ పేజీ నెంబర్ 746 పేజీ, 4వ అధ్యాయం 7వ వచనం. అబద్ధ సాక్ష్యము పలుకొట్టయు, అబద్ధ మాటయు, హత్య చేయటయు, దొంగిలించటయు, వ్యభిచరించటయు వాడకమైపోయింది. జనులు కన్నవేస్తారు. కాబట్టి ఎప్పుడు అబద్ధాలు ఆడుతున్నారని ఇశ్రాయేలు గురించి రాశాడు. ఇక్కడ మనం ఎప్పుడు అబద్ధం ఆడదు అమ్మా కదా. సులువుగా వంటింట్లో మీరు ఉన్నారనుకుందాం, సోదరి మళ్ళీ ఆ గురించి చెప్తున్నారు అనుకుంటున్నారా? లేదు, పురుషుల గురించి కూడా చెప్తాం. వంటింట్లో ఉన్నారు, మంచి గమగమ వాసన వస్తుంది, బాగా వండుతున్నారు. ఈ లోపల పక్కింటి ఆవిడ వాసన చూసి వచ్చింది, అమ్మా ఏటమ్మా వండేస్తున్నా. ఏం లేదమ్మా ఏదో చేస్తున్నానా అంట. ఎందుకు? ఆవిడ సంగతి తెలుసు. ఎందుకు? అమ్మో ఈ వాసన చూసి నన్ను అడిగేస్తుంది, ఇంక ఇవ్వాలి తప్పదు అన్నట్టుగా కదా. అప్పుడు ఏం లేదు అమ్మా, ఏది లేదమ్మా అనగానే అలాగమ్మా ఏదో వాసన వచ్చిందని ఏం చేసావు? అబద్ధం ఆడావా లేదా? వండుకుంటున్నామా, ఏటకూర తెచ్చుకున్నాను వండుకుంటున్నాను చెప్తే ఏం పోయిందట చెప్పు. ఎందుకో ఆవిడ సంగతి తెలిసాని కదా. ఇలాగా చిన్న చిన్న దాంట్లోనే మనం ఏం చేస్తున్నాను? పాపముకు లోబడిపోతున్నాం. చిన్న చిన్న దాంట్లోనే పడిపోతున్నాం. పెద్ద అక్కర్లేదు, చిన్నదే కాలు జారిపోతున్నాం కదా. కాబట్టి ప్రియమైన వారు ఒకసారి ఆలోచిద్దాం. మన క్రైస్తవ జీవితంలోనే మన పోరాటాలు ఎలాగున్నాయి? మనం ఎక్కడికి వెళ్ళినా మన కష్టాలే, మనకి ఎక్కడికి వెళ్ళినా మనకి నిందలే, అపవాదులే వస్తున్నాయా? అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చదవండి గట్టిగా. 5వ అధ్యాయం 11వ వచనంలో, 5వ అధ్యాయం 11వ వచనం మత్తయి సువార్త వెనకున్నారు. నా నిమిత్తము జనులు మీ మీద నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి. ఎవరైనా మన అపనింద వేస్తాడో సంతోషించమంటారు. మనం చేయలేదు అసలు, కానీ మన మీద నింద వేస్తాడు. కానీ మనం ఒప్పుకుంటామా? అమ్మా చూడండి అర్జునరావు గారు చూడండి ఎలాగంటున్నాడు, రాజు నీతో సాక్ష్యం చెప్తున్నాడు. రాజు చూడండి ఎలాగంటున్నారండి, అలాగంటున్నారండి, ఆ సీనేట్ అండి రాకుండా చెప్తాడండి. రాజుగారు చూడండి నా మీద నిందేస్తున్నాడు,
లేదయ్యా పర్లేదు దేవుని బిడ్డలని మనం పగిలని అర్జున్ రావు గారు సమర్థిస్తుంటే ఒప్పుకోనండి చేర్చవలసిందే, నలుగురిని పెద్దలు పిలిచి చేర్చవలసిందే అని రాజుగారు అన్నట్టుగా కదా. కానీ నా నిమిత్తం జనులు మీ మీద అబద్ధంగా నిందలు వేస్తే ఏంటి, మీరు చేయడానికి కూడా మీ మీద వేస్తే మీరేం చేయాలా? సంతోషించమన్నాడు. యేసు ప్రభువుకి అలాగే జరిగిందమ్మా. ఆయన ఎవరైనా నిందేశాడా? ఆయన ఎవరైనా తిట్టాడా? ఆయన ఎవరైనా కొట్టాడా? పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 21, 22 వచనంలో రాయబడిన మాట చూస్తే ఆయన ఎవరు దూషించలేదు, ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఆయన ఎవరికి తిట్టలేదు యేసు ప్రభు. పేతురు రాసిన మొదటి పత్రిక 2 క్రీస్తు మీ కొరకు బాధపడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలో నడుచు నిమిత్తము మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి ఉంచానా? ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. ఎవరైనా దూషిస్తే అతను దూషించలే, మనకి ఎవరైనా దూషించారనుకో అమ్మా నువ్వే నాకంటున్నావేంటి, మీ అమ్మకు పిచ్చి, మీ నాన్నకు పిచ్చి, నాకు పిచ్చి అంటావేంటి అని గజరతావా లేదా? అమ్మా ఎదురమ్మా ఎదురతావా? కాబట్టి యేసు ప్రభు నోరు మాట పలకలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చి తండ్రికే తను తాను అప్పగించుకున్నాడు. నాయనా నీ ఇష్టం, నీ చిత్తం నాయనా, నేను సిలువ వేయబడి చనిపోవడం నీకు ఇష్టమైతే నేను అలాగే చేస్తాను. నాకు నిందలేస్తున్నారు అయినా నిందపడతాను, నన్ను ముఖం మీద ఉమ్మేసేస్తున్నారు అయినా ఉమ్మేయించుకుంటాను. మనం ఏమీ కాదు, మన దారి అంటే ఎలాగ వెళ్ళిపోతున్నాం అనుకో, పక్కోళ్ళు మనం చూసి పక్కన ఉమ్మేశారు అనుకో, అప్పుడు ఎలాగుంటుంది? మార్తమ్మ చెప్పాలి ఎలాగుంటుంది? సంగతి తేల్చేస్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. నా చూసి ఉమ్మేస్తావా? నాకు చూసి ఉమ్మేస్తావా? ఇంటికి వచ్చానా, నీ వాకలికి వచ్చానా, మీ అమ్మ డబ్బు తిన్నానా, మీ నాన్న డబ్బు తిన్నానా, నీ సంగతి తేల్చేస్తాను కదా. పక్కన ఊచుకుంది ఏదో పాపం ఆ ఊచిందే అనుకుందాం, పోనీ నీ కొరకు ఊచింది అనుకోండి, కాళ్ళ మీదే పడింది అనుకో, ఏం చేయాలా? దేవుని బిడ్డలుగా ఏం చేయాలా? తగ్గాల యేసు ప్రభులాగా. అమ్మా నువ్వు ఉమ్మేయమన్నాడు కాబట్టి నమస్కారం ఉమ్మేసే అని వెళ్ళిపోవాలా కదా. దావీదుకి ఆయన కుమారుడైన అబీషలోము తరుముతూ ఉన్నాడు. దావీదుని తన కుమారుడైన అబీషలోము రాజ్యం తీసుకోవాలని దావీదుని తరుముతున్నప్పుడు ఆయన వెనకతల సిమి అనే ఒక ఆయన వస్తున్నాడు, చీజీ దావీదు అని తిడుతున్నాడు. అప్పుడు వాళ్ళు సేవకులు అంటున్నారు, అరే బాబు నేను తిడుతున్నాడు దావీదు, నీ గొప్ప రాజు, నువ్వు ఈరోజు నీ కుమారుడికి భయపడి ఎక్కడికి వెళ్ళిపోతుంటే ఇది తిడుతున్నాడంటే సిమి, ఆయన్ని చంపేమంటే చంపేస్తామనంటే వద్దొద్దు, దేవుడు ఆడికి సెలవు ఇచ్చాడు తిట్టమని, తిట్టనే అని అంటున్నాడు దావీదు. చూడ ఎంత నిజమే కాదండి. వెనక సిమి తిడుతుంటే ఆయనకి దేవుడి తిట్టమన్నాడు కాబట్టి తిట్టనే అని తన సేవకులతో చెప్తాడు కదా. కాబట్టి మనకి ఎవరైనా తిడితే, మనకి ఎవరైనా దూషిస్తే, మనకి ఎవరైనా ఒక చెంప మీద కొడితే ఏం చేయాలి? అసలు ఓరుకోం, శరీరం తట్టుకోదు, మన శరీరం తట్టుకోదు. పడతాను నేనైతే అలాగే చేస్తాను, ఎంత చెప్తున్నాను కానీ నాకు ఎవరైనా కొట్టారనుకో కొట్టేస్తాను కదండి. కాబట్టి క్రైస్తవ పోరాటం అన్నమాట. ఈ పోరాటంలో జయించాలి మనం. కాబట్టి అపవాదితో మనం జయించాలి, సులువుగా చిక్కులు పెట్టిన పాపం నుండి విడుదల చేయాలి. అందుకనే యేసు ప్రభు అనే ఆయుధాన్ని ధరించుకోవాలి అని చెప్పి పేతురు రాసిన మొదటి పత్రిక 4:2 పేతురు రాసిన మొదటి పత్రిక 4:2 శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరం ముందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాతులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికనేమీ లేకయుండును. పాపముతో దేవుని చిత్తంతో ఏం చేయాలా? పోరాడాలి, మనం పోరాడాలి. అలా పోరాడడానికి ఏం చేయాలా? యేసు ప్రభు అనే మనసుని ధరించుకోవాలి. యేసు ప్రభుకున్న మనసుని ధరించుకోవాలి. ఒక మాట చూద్దాం. యేసు ప్రభు అనే మనసు పేతురు రాసిన 4:1 చదవండి. క్రీస్తు శరీరం ముందు శ్రమపడిన గనుక మీరును అటు మనసును ఆయుధముగా ధరించుకోండి. ఆయన కలిగిన మనసు అనే ఆయుధాన్ని ధరించుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు లాంటి మనసు కలిగి ఉంటే
ఆయన కలిగిన శ్రమలు ఎలాగైతే పొందాడో మనం కూడా అలాగే పొందగలం కదండి. కాబట్టి అయితే ఈ పాపంతో పోరాడాలంటే కొన్నిటిని మనం చంపాలి, కొన్నిటిని విసర్జించాలి. కొలస్సీ పత్రిక 3:5-8 వచనం. పాపంతో పోరాడాలంటే ఏం చేయాలా? కొన్నిటిని చంపాలి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. కాబట్టి ఇక్కడ చంపవలసినవి ఏంటి, విసర్జించవలసిన లిస్ట్ ఉంది అక్కడ. ఏమిటండి చంపవలసిన లిస్ట్ చూడండి ఒకసారి. 5, 6 ఉంటాయి. జారత్వం చంపాలి, అపవిత్రత చంపాలి, కామాతురతను చంపాలి, దురాశ చంపాలి, విగ్రహారాధన చంపాలి. అలాగే అలాగో విగ్రహారాధనకి వెళ్ళంలేండి, అది చంపేసి అనుకో. మరి కామాతురత, అపవిత్రమైన మాటలు, దూషణకరమైన మాటలు, దుర్భాష తొందరగా వచ్చేస్తుందా లేదా అంటే? తొందరగా వచ్చేస్తుందా? చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. ఎవరన్నా నాకు తిడితే వెంటనే తిట్టేస్తున్నా కదా, ఎవరైనా వేరే మాట్లాడితే వెంటనే. అందుకనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, మీరు బూతులైనను సశక్తులైనను ఉచ్చరింపకండి. ఇక్కడ మనం తేలిగ్గా ఉచ్చరించేస్తున్నాం, వ్యర్థమైన మాటలు ఉచ్చరించేస్తున్నాం. కాబట్టి అలాగే సమస్తమైన దూషణ మాటలు విడిచిపెట్టాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 1వ పత్రిక పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. ప్రభు దయలుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని దుష్టత్వం ఏం చేయాలి? మనం మానాలే. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, కొత్తగా జన్మించిన చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ నోట్లో బూతులు వస్తాయా? వాళ్ళ నోట్లో దుర్భాషలు వస్తాయా? వాళ్ళ నోట్లో తిడతారా? అసలు పలకే పలకదు, అమ్మా ఒకటే మాట అంటారు. అలా మీరు ఉండాలి. అలా ఉండగలమా? మన నాలుగు ఉంటుందా? ఉండదు. వెంటనే మనం విపరీతమైన మాట్లాడితే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12 వచనం. అంధకార సంబంధమైన వాటితో పోరాడాలి. మనం ఏం పోరాడాలి? అంధకార సంబంధమైన నాదులతో. ఎలాగనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అదే అంధకార సంబంధమైన వాటితో మన పోరాటం ఏదో గొప్పోళ్ళతోనే, రాజులతోనే, అధికారులతో దెబ్బలాడడం కాదు. ఏదో కత్తులు, లేకపోతే ఏదో బల్లెలు, ఏదో తుపాకీలు, గన్నులు ఉపయోగించడం కాదు. అంధకారంలో ఆ యొక్క దురాత్మల సమూహములతో మనం పోరాడాలి, అపవాదుతో పోరాడాలి, పాపంతో పోరాడాలి. ఒక వ్యక్తి పాపంతో పోరాడాడట. ఒక వ్యక్తి, ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. అతను ఎవరంటే యోసేపు గారు. ఏ పరిస్థితిలో? పోతిఫరు ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి అధికారం ఇచ్చాడు యోసేపు గారికి. ఇంట్లో ఏ పని చేయాలంట నీ మాట చొప్పున జరగాలని అతను ఎక్కడో బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోతారు. ఆయన భార్య ఏం చేసింది? శోధించింది. ఎవరిని? యోసేపుని. పాపం చేయడానికి శోధించింది. అప్పుడు అంటున్న మాట ఒకసారి చదువుదాం. 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపకి ఉండలేదు. అదే అనమాట. నువ్వు నా అధికారి యొక్క భార్యవు. నీ అధికారం నాకు అప్పగించలేదు. ఇంట్లో ఉన్న సమస్తాన్ని అధికరించాడు.
నీ మీద నాకు ఎలాంటి ఇది లేదు. తర్వాత కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఘోరమైన దుష్కార్యం ఎలా చేస్తాను? దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని. దేవునికి విరోధంగా నేను పాపము కట్టుకుంటానా అంటున్నాడు. కాబట్టి యోసేపు గారు పాపము జయించాడు. యోసేపు గారు అపవాదుతో జయించాడమ్మా. పారిపోయాడు. పై వస్త్రం లాక్కొచ్చి ఆ పోతిఫర్ వచ్చాడు. అయ్యా నువ్వు ఈ ఎవరో యూదుడికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, ఇదిగో నన్ను అవమానపరిచాడు, అతను వస్త్రము పట్టుకున్నాను చూడు అని అబద్ధం సాక్ష్యం చెప్తాడు. అప్పుడు అతను జైల్లో వేసేస్తాడు. అయినా సరే ఆయన అపనింద పడి ఏం చేశాడు? జైల్లో ఉన్నాడు కదా. స్టోరీ తెలుసు కదా మీకు అందరికీ. కాబట్టి యోసేపు దేంతో జయించాడమ్మా? పాపంతో జయించాడు, అపవాదితో జయించాడు. చెరసాల్లో పడ్డాడా? అయినా దేవుడు అతను తీసుకొచ్చాడు. కాబట్టి అలాగే మన షడ్రక్ మేషకులు అగ్నిగుండంలో పడేశారా? చచ్చిపోయారా? చావలేదు. బయటకు వచ్చారా లేదా? అలాగే అన్నమాట. కాబట్టి మనకు అంత బాధలు లేవు. నిజంగా చిన్నవే, చిన్న అల్పమైనవి వస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాం. అల్పమైనవి ఏదో నింద వస్తే తట్టుకోలేకపోతున్నాం. అల్పమైన ఏదో అపవాది ఎవరైనా వేస్తే తట్టుకోలేకపోతున్నాం. మరి ఈ విశ్వాస సంబంధమైన పోరాటం ఎలా పోరాడగలం? ప్రశ్న. పోరాడలేకపోతున్నాం. మా శక్తి చాలదండి, ఏదో మా బతుకునాయండి, ప్రార్థన చేసుకుంటాం అంతే అనేస్తున్నాం. కానీ నిజంగా సోదరులు బాధలు వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితి ఎదురవుతున్నాయి. కాబట్టి అందుకని అంటాడు, శ్రమైనా వస్త్రహీనత అయినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాయిపోయిన ఎవరు అని రోమపత్రికలు మనం చదివాం. కాబట్టి విశ్వాస సంబంధించిన పోరాడాలి. సమయం అవుతుంది కాబట్టి నేను ముందుకెళ్ళిపోతున్నాను. సమయం అవుతుంది. మంచి పోరాడడం ఎలాగా అంటే విశ్వాస సంబంధమైన పోరాటం ఎలాగా? విశ్వాస సంబంధమైన మంచి పోరాడడం ఎలాగా? పోరాడుట ఎలాగా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10-18 నుండి. అంటే పోరాటానికి ఏదో ఆయుధాలు ఉన్నాయట. ఆయుధాలు ఎక్కడ మాట్లాడుతున్నాడు అంటే ఒక సైనికుడు యుద్ధానికి వెళ్తే ఆయనకు ఆయుధాలు ఉంటాయి. అలాగే పోరాడడానికి అంటే యుద్ధం అనుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆయుధములు ధరించాలి. మంచి పోరాడాలంటే ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అనేకమైన ఆయుధాలు ధరిస్తాడా లేదండి? వెనకున్నాడు. ఒక సైనికుడు మామూలుగా ఏదో వెళ్దాం యుద్ధానికని ఇలా వెళ్ళిపోతాడా? తలకి ఏదో హెల్మెట్ పెట్టుకుంటాడు, బాడీకి ఏదో కవచం ధరించుకుంటాడు, సేఫ్టీ. అలాగే చేతులకి గ్లౌజులు ఉంటాయి, అలాగే కాలికి షూలు ఉంటాయి, ఇంకా చేతులకి ఏముంటుంది? ఒక డాలు ఉంటుంది, ఒక ఖడ్గం ఉంటుంది అమ్మా. ఒక ఖడ్గం, ఒక కత్తి పట్టుకుంటాడు. ఆలేసిన ఆ కత్తులకి డాల్ ఒకటి ఉంటుంది, అడ్డు పెట్టుకుంటాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాస సంబంధమైన పోరాటంలో ఇదిగో మీకు కొన్ని ఆయుధాలు ఇస్తున్నాను, దానినే సర్వాంగ కవచం అన్నాడు. ఆ సర్వాంగ కవచంలో భాగాలు చెప్తూ ఉన్నాడు. చదవండి. దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని. సత్యమనే దట్టి, ఎప్పుడు సత్యమే మాట్లాడాలి. దట్టి కట్టుకుని నీతి మైమరుపు తొడుక్కుని పాదములకు సమాధాన సువార్త చెప్పాలి. సిద్ధ మనస్సును జోడి కలిగి ఉండాలి, ఏంటంటే సత్యం కలిగి ఉండాలి, సువార్త చెప్పాలి. విశ్వాసమును డాలు పట్టుకుని. విశ్వాసం ఉండాలి, డాలు. దానితో మీరు దుష్టుని బాణములన్నిటినీ ఆత్మకు శక్తిమంతులగుదురు. ఓకే. మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును వాక్యమైన ఆత్మ ఖడ్గానే ధరించుకోవాలి. ఖడ్గం లేకపోతే ఆ సైనికుడు వెళ్ళలేడు కదండి. కాబట్టి మనం ఒక సైనికుల్లాగా తయారవ్వాలి, మంచి సైనికులుగా తయారవ్వాలి. అదే తిమోతి రాసిన 2వ పత్రిక
రెండో పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే తిమోతికి చెప్తున్నాడు, నువ్వు మంచి సైనికుడు కదా. కాబట్టి విశ్వాసులందరూ మనం ఎవరమో సైనికులము కదా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా క్రీస్తు యేసు కలిగిన మంచి సైనికుల వలె నడవాలి. కాబట్టి సైనికుడు ఆశామాసగా యుద్ధానికి వెళ్ళిపోడు. సైనికుడు ఏ ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్ళడు. సైనికుడు మామూలుగా వెళ్ళడు. ఎందుకంటే తానికే ఆ అపాయం వస్తుంది. ఆ సైనికుడు మామూలుగా వెళ్తే తనకే అపాయం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆ యొక్క సత్యమైన దట్టి లేకపోతే, నీతనే మైమరుపు లేకపోతే, అలాగే విశ్వాసనే డాలు లేకపోతే, అర్థమైందా, అలాగే ఆత్మ ఖడ్గము లేకపోతే మన జీవితం ఎలాగ ఉంటుంది? సాతానుకు లోబడిపోతామా? కాబట్టి సాతానుతో యుద్ధం చేయడానికి ఆయుధాలు ఉండాలి లేదా? అప్పుడు మంచి పోరాడే శక్తి సామర్థ్యాలు. అమ్మ ఇటు చూడాలి అమ్మా. అది చూసారా, సాతాను వెంటనే ఆయుధం ధరించుకోలేకపోయింది పాపము. ఓకే, కాబట్టి విశ్వాస సంబంధించిన మంచి పోరాడాలంటే మనకి ఏం కావాలి? కొన్ని ఆయుధాలు ధరించుకోవాలి. ఆయుధాలు ఇక్కడ చెప్పాడు, ఇక్కడ చదివాం కూడా కదండి. అలాగే ఇంకేం చేయాలంటే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 10, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 10, నవీన స్వభావం ధరించుకోవాలి. నవీన స్వభావము ధరించుకోవాలి. ఎలాగనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలికి చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. కాబట్టి నవీన స్వభావం ధరించుకోవాలి. అంటే ఎప్పుడో మన పాత జీవితంలో ఉండి పాత బతికాం, పాపంలో జీవించాం, క్రీస్తులోకి వచ్చాం. ఆ నవీన స్వభావాన్ని మనం ఏం చేయాలి? ధరించుకుంటూ ముందుకు కొనసాగాలి. అలాగే గురి యొద్దకే పరిగెట్టాలి. ఫిలిప్పీ పత్రిక 3:14, గురి యొద్దకే పరిగెట్టాలి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మంచి పోరాడాలని చేయాలా? ఒక సైనికుడిలాగా తయారయ్యి గురి యొద్దకే పరిగెట్టాలి. అలాగే తిమోతి రాసిన మొదటి పత్రిక 6:12, విశ్వాస సంబంధమైన పోరాడాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. మంచి పోరాడాలి. నిత్య జీవమును చేపట్టుము. నిత్య జీవం చేపట్టాలి. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలి. పోరాడుదాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలి. అప్పుడు ఏమవుతుంది? నీతి కిరీటం ఇస్తాడు. నీతి కిరీటం. ఇస్తాడు ఆయన. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, విశ్వాస సంబంధించిన మంచి పోరాడడానికి కొన్ని ఆయుధాలు ధరించుకోవాలి. సత్యము, నీతి, సువార్త, విశ్వాసము, రక్షణ, వాక్యం, నవీన స్వభావం ధరించుకోవాలి. పాత విడిచిపెట్టాలి, పాత స్వభావం విడిచిపెట్టాలి, పాత ఆలోచనలు విడిచిపెట్టాలి. గురి యొద్దకే పరిగెట్టాలి. అప్పుడు విశ్వాస సంబంధించిన పోరాడితే నీతి కిరీటం నాకు దొరుకుతుంది. కాబట్టి క్రైస్తవ పోరాటంలో నేను చూసాం, శరీరంతో పోరాటం చూడగలిగాం, పాపముతో పోరాటం చూసాం. అలాగే విశ్వాస సంబంధమైన పోరాడాలి. అంధకార సంబంధమైన ఆ యొక్క అపవాదులతో పోరాడాలి. అప్పుడు ఆ పోరాటంలో ఇదిగో సత్యం ఉండాలి, నీతి ఉండాలి, సువార్త ప్రకటించాలి, విశ్వాసం కలిగి ఉండాలి, రక్షణ కలిగి ఉండాలి, వాక్యం ఉండాలి. అందుకనే దావీదు మొదటి కీర్తన అందరికి కంఠస్థ వచ్చినవే. చెప్పండి, ముగించేస్తాను. దుష్టులాలు చెప్పున్నాడుగా, పాపుల మార్గం నిలువక ఎవరు చెప్పడం లేదు. అపవాసికులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుతో ఏం చేయాల? దివారాత్రములు ధ్యానించేవాడు. అప్పుడు వీటన్నిటినీ సాధ్యమవుతుంది.
శరీరంతో పోరాడగలము, అపవాదితో పోరాడగలం, విశ్వాస సంబంధమైన పోరాటము పోరాడగలము. ఆత్మ సంబంధమైన ఖడ్గము వాక్యమే. ఆ వాక్యము ఎల్లప్పుడూ ఆశపడి ఉండాలి, ఎల్లప్పుడూ చదువుతుండాలి. దివారాత్రులు చదవాలి, ఉదయం చదవాలి, మధ్యాహ్నం చదవాలి, నిద్రపోయేటప్పుడు చదవాలి, ఎప్పుడూ చదవాలా. అలా చదవగలిగినప్పుడు మనం మంచి పోరాటం పోరాడగలం. మంచి పోరాటం ఓపిక తిన్నారు, చాలా పోరాడాడు. ఇక నుండి మనం పోరాడదాం, మేము అందరం పోరాడదాం. అందరికీ వందనాలు.